మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్. ఎమ్మెల్యే పిన్నేలిపై కేసు నమోదు చేయాలని ఆదేశం. సన్నవడ్లకే బోనస్ ఇస్తాననడం విడ్డూరం. కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందన్న కిషన్ రెడ్డి. అబద్ధపు హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఫైర్. సీఎం కేజ్రీవాల్ పై బెదిరింపు కేసులో పురోగతి. మెట్రో స్టేషన్లో చంపేస్తానంటూ రాసిన వ్యక్తి అరెస్ట్. ఓవైపు వానలు, మరోవైపు ఎండలు. దేశంలో భిన్న వాతావరణంతో అల్లాడుతున్న జనం. మాచర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ సీఈఓకు నోటీసులు పంపింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నేలి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈఓను వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని ప్రశ్నించిన సీఈసీ, ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా అని నిలదీసింది. నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా అని ప్రశ్నించింది సీఈసీ. కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక ఏపీలో తాజా పరిస్థితులపై మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా మాచర్ల అంటే పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలోను, చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇక ఆ పోలింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి
సిట్ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అదేవిధంగా ఆ డీజీపీ కూడా ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటిచింతల మండలం పాలవాయి గేటు 202 పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి ఈవీఎం ను కూడా ధ్వంసం చేసినటువంటి వీడియో నిన్న వెలుగులోకి రావడం జరిగింది. ఈ సంఘటన పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేనే ఆ సంఘటనలో పాల్గొంటే ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసినటువంటి సంఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిజంగా వీడియోలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేనా, లేదంటే ఆ ఎమ్మెల్యేతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అనే అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు ఎమ్మెల్యే ఆ సంఘటనలో పాల్గొంటే ఆయన పైన తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఆయన అరెస్ట్ చేయడం జరిగిందా, లేదంటే ఆయనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, అన్ని అంశాలను కూడా తమకు సాయంత్రంలోగా అందించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ సంఘటన ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏదైతే హింస చెలరేగిందో ఆ హింసకు సంబంధించి కౌంటింగ్ రోజు కూడా హింస కొనసాగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున ఇటు అధికార వైసీపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది, రాష్ట్రంలో హింస చెలరేగే అవకాశం ఉందని ఇప్పటికే నివేదికలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ భద్రతను కొనసాగించాలి. దీనికోసం ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు నుంచి మొదలైనటువంటి హింస ఏదైతే ఉందో అది కొంత పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా హింస చెలరేగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 దశల్లో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటనలు దేశంలో మరి ఎక్కడా జరగలేదని కేంద్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఎన్నికల రోజు ఈవీఎంలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా చాలా సీరియస్ గా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. భవిష్యత్తులో ఎవరైనా ఎలాంటి సంఘటనలు పాల్పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా ఇంకా హింసాత్మక సంఘటనలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలను చూడనట్టు వదిలేస్తే మరింత ఘర్షణ పెరగడానికి దారితీసే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సంఘటన కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించిందని చెప్పుకోవచ్చు. రైట్. అయితే రమేష్, ఇప్పటి వరకు జరిగిన సంఘటన చూస్తే దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేకపోతే ఆయన అనుచరులు, కార్యకర్తలు ఎవరైనా స్పందించడం జరిగిందా? అంటే మాచర్లలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి తాజాగా నిన్న సాయంత్రం ఈ వీడియో వెలుగులోకి రావడం జరిగింది. అయితే అంతకంటే ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆయన సోదరుడు కూడా మాచర్ల నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలింగ్ మొదలైనటువంటి మొదటి గంటలోనే మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రతి దాడులు జరిగాయి. ఈ అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రోజే భద్రతకు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుని కూడా హౌస్ అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ లో ఉంచినప్పటికీ ఉదయమే ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లకు వెళ్ళటం, ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా డీజీపీ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ మాత్రం కొంత ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే
అయితే ఈ సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి వీడియో బయటకు వచ్చిన తర్వాత అయితే రియాక్ట్ కాలేదు, కానీ దానికంటే ముందు మాత్రం రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. తాను ఎన్నికలు జరిగినటువంటి రోజు చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు సహకరించాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అతని సోదరుడు పారిపోయినటువంటి వార్తను కూడా ఆయన ఖండించారు. తాను ఎక్కడికి వెళ్ళలేదు, పోలింగ్ ముగిసింది, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తాను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈవీఎం స్వయంగా ఆయనే ధ్వంసం చేసినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి ఎలా స్పందిస్తారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేస్తున్నటువంటి వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి వెళ్ళటం, పోలింగ్ బూత్ లోకి వెళ్ళినటువంటి వెంటనే ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తుంది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ అంశంలో ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకటి న్యాయ పోరాటం చేస్తారా, లేదంటే ఆయన స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతారా, లేదంటే కౌంటింగ్ ఆ రోజు వరకు, కౌంటింగ్ ముగిసే వరకు ఆయన ఇక్కడికి రాకుండా ఇంకెక్కడైనా ఉంటారా అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఎపిసోడ్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాత్ర, ఆయన స్వయంగా ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంగతి, ఇవన్నీ పూర్తి ఆధారాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఎట్లా రియాక్ట్ కాబోతుంది, ఎమ్మెల్యే విషయంలో ఇంకే ఏ విధమైన స్టెప్స్ తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రమేష్, అయితే ఇవాళ సాయంత్రం 5 గల్లా ఈసీకి ఒక నివేదిక సమర్పించాలి పోలీసు వాళ్ళు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అధికారులు ఏం చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ మనం చూసాం హైదరాబాద్ లో రామకృష్ణ ఉన్నారనేసి పోలీస్ బృందాలు అక్కడికి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకెలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసు వాళ్ళు? అంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి డైరెక్ట్ చేసింది. ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పాల్గొన్నారు. కాబట్టి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందా, ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అనేక ప్రశ్నలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుంచింది. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు హైదరాబాద్ లో ఉన్నారు. తాను హైదరాబాద్ లో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పటికే ఆయనే స్వయంగా ప్రకటించారు. కాబట్టి పోలీసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రత్యేకంగా పోలీసు బృందాలు కూడా హైదరాబాద్ వెళ్ళాయి. ఆయన నివాసానికి కూడా వెళ్లి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ అంశానికి సంబంధించి అరెస్ట్ అవుతారా, లేదంటే న్యాయ పోరాటం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ కన్నా ముందు ఒకవేళ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే అది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేడియంలో నిరుత్సాహాన్ని నింపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన స్టెప్ ఏ విధంగా తీసుకోబోతారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం వినియోగించుకునే అవకాశం ఉంది. ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. రైట్, ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. వీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది వేచి చూడాల్సిన అంశం ఇదే. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టు వెంట్రుకలో మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
సార్ వెళ్తున్నాం సార్ మీరు షేక్ చేద్దాం సార్ ప్లీజ్ వెనక్కే సార్ పర్లేదు వచ్చేసి సార్ వెళ్తున్నాం సార్ మీరు షేక్ చేద్దాం సార్ ప్లీజ్ వెనక్కే సార్ పర్లేదు తెలంగాణ పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు నేతలంతా పోలింగ్ సరళిపై బూతుల వారీగా లెక్కల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలకు చెందిన అందరి దృష్టి రాష్ట్రంలోని అత్యంత కీలకమైన 2 స్థానాలపై ఉంది. 17 ఎంపీ స్థానాలు ఉన్న పార్టీలు నేతల దృష్టి ప్రధానంగా ఆ 2 సీట్లపైనే ఉండడానికి కారణమేంటి? మొదటి నుంచి ఎందుకు ఆయా స్థానాలపై నేతలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు? అసలు ఎందుకని ఆ స్థానాలపై అందరిలో అంత ఆసక్తి నెలకొంది? పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో దీనిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ సాగుతోంది. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే కొంతమేర పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరిని ఢిల్లీకి పంపుతుంది, ఎవరిని గల్లీకే పరిమితం చేస్తుంది అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ పార్టీల నాయకుల నుంచి కార్యకర్తల వరకు సీఎం రేవంత్ కి సంబంధించిన నియోజకవర్గాలపైనే ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మరో కారణం.  అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరి దృష్టి తన వైపు ఆకర్షించిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గం మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి నెలకొంది. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారుతున్నాయి. రెండింటిని గెలుచుకుని తన పంతం నెగ్గించుకునేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రమించారు. అయినా ఈ 2 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. పోలింగ్ సరళిని సైలెంట్ ఓటింగ్ ను బట్టి గెలుపు అంచనాలు వేయలేకపోతున్నారు. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ తో తలపడిన బీజేపీ అభ్యర్థులు, సీనియర్ రాజకీయ నేతలు, మాజీ మంత్రులు కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కినట్లే అన్న ప్రచారం కూడా ఒక దశలో జరిగింది. 17 స్థానాల్లో కాంగ్రెస్ తరపున అత్యధిక స్థానాలు గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఒక సవాల్ అయితే ఈ 2 స్థానాలతో సీఎం కు గల ప్రత్యేక అనుబంధం కూడా కీలకం. దీంతో నియోజకవర్గాల్లో గెలుపు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొడంగల్ స్థానం మహబూబాబాద్ నగర పార్లమెంట్ సిగ్నెంట్ పరిధిలో ఉంది. ఆ నియోజకవర్గం గెలుపు బాధ్యతలు పార్టీ ఆయన మీదనే ఉంచింది. సీఎం గతంలో విజయం సాధించిన మల్కాజ్గిరి స్థానాన్ని గెలిపించుకోలేకపోతే పార్టీలో ఆయన ప్రతిష్టకు దెబ్బే. 2019 లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కూడా చేజార్చుకుంది అన్న అప్రతిష్ట తప్పదు.
సీఎం రేవంత్ సొంత పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం ప్రారంభించడమే కాక అత్యధిక సమావేశాలు, సభలు, సమీక్షలు నిర్వహించారు. మల్కాజ్గిరి విషయానికి వస్తే ఆ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా కాంగ్రెస్ చేవల టికెట్ హామీ ఇచ్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో అక్కడి సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో చేసేది ఆ స్థానాన్ని గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఎంపీ గెలుపు బాధ్యత రేవంతే చేపట్టారు. వరుస సభలు, అత్యధిక కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాల మహబూబ్ నగర్, మల్కాజ్గిరిలలో ప్రజల తీర్పు ఎలా ఉండనుందో. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారని విమర్శించారు. 6 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ గురించి యువత ఆలోచించాలన్నారు. 6 నెలల క్రితం నాటి పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలని తెలిపారు. అలాగే రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థిక సాయం అన్నారు, చేశారా అంటూ ప్రశ్నించారు. మొదటిసారి మోసపోతే వారి తప్పు, మరోసారి మోసపోతే తమదే తప్పని అన్నారు కేటీఆర్. ఓటు వేయండి, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణం మాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి, కొత్తగా ₹2 లక్షల లోన్ తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, చాలా విషయాలు చెప్పినారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. ఇంకో 4 రోజులైతే జూన్ 9 వస్తుంది. 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలో విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి. నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తిని తన ఎస్కార్ట్లో హాస్పిటల్కి తరలించి మంచి మనసున్న వ్యక్తి అనిపించుకున్నారు. వరంగల్లో లేబర్ కాలనీ వద్ద అంజయ్య రోడ్ ప్రమాదానికి గురై గాయాలతో కింద పడి ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్న కేటీఆర్ అది గమనించారు. వెంటనే తన కాన్వాయ్లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. దీంతో కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధర్మారం కాదన్నా, ధర్మారం గేట్ కాదా? లేబర్ కాదా ఇక్కడ? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతున్నారని మండిపడ్డారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన, అదే దొడ్డు వడ్లను కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఈరోజు రుణమాఫీ గురించి మరి అనేక రకాలుగా ఓట్లు పెట్టి మోసం చేస్తూ ఉన్నారు. కౌలు రైతులకు ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాము, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాము. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు న్యాయవంచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారంటీలను మర్చిపోయి తగుదునమ్మా అని అనేక రకాల కొత్త హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. 80% పైగా పంట దొడ్డు వడ్లే దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. ఈ యొక్క మోసం చేయడం తప్ప ఇంకో సమస్య. కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంలో పునుగు పిల్లి కలకలం రేపింది. స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లో ఒక్కసారిగా పైనుంచి పునుగు పిల్లి కింద పడింది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. క్యూ లైన్లోని జాలి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పునుగు పిల్లి కింద పడింది. దీంతో భక్తులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పునుగు పిల్లిని బయటకు పంపించేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.